నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు షబానా పర్వీన్ అండి. ఈ స్టేడియంకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను గత 6 years నుంచి వస్తాను. 6 years చేస్తుంటారు ఇక్కడ స్టేడియంకి వచ్చి? నేను వాకింగ్ చేస్తాను, ఒక్కోసారి జాగింగ్ చేస్తాను. నేను 100 kgs ఉండేదాన్ని. వాకింగ్ మార్నింగ్ చేస్తాను 1 hour, ఈవినింగ్ 1 hour చేస్తాను. టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 6 to 7. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? కిరణ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి స్టేడియం కోసం? నేను సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 14 years బట్టి కూడా ఈ గ్రౌండ్కి వస్తూ ఉంటాను. వచ్చి ఏమేమి చేస్తారు సార్? సో నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాను, ముఖ్యంగా నేను రన్నింగ్ చేస్తాను. సో రన్నింగ్ పర్పస్ ఏంటంటే కనుక వెయిట్ అనేది ఏదైతే ఉందో దాన్ని నేను పెరగకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి. గతంలో నేను బాగా ఓవర్ వెయిట్ ఉండేవాడిని. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు నేను ఒక న్యూట్రిషనిస్ట్ని కూడాను, వెల్నెస్ కోచ్ని. సో ఒక ఫిజికల్ యాక్టివిటీ విత్ బ్యాలెన్సింగ్ డైట్ తీసుకుంటూ ఒక 21 kgs వెయిట్ కూడా నేను తగ్గి చాలా మంది గైడ్ కూడా చేస్తుంటాను. సో వెయిట్ లాస్ అవ్వడం, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ బాగుండడానికి, మజిల్ టెండెన్సీ కరెక్ట్గా ఉండడానికి, అదేవిధంగా మనకి ఫ్లెక్సిబిలిటీ బాగుండడానికి చాలా మనకి సపోర్ట్గా ఉంటుంది. డైలీ మన గ్రౌండ్కి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో మనం ఏంటంటే గ్రౌండ్ని కనుక మనం దూరం పెడితే కనుక హాస్పిటల్కి దగ్గర అవ్వాల్సి వస్తుంది. సో గ్రౌండ్కి దగ్గర అయితే కనుక మనమే కాదు మన ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ జీవితకాలం నచ్చింది తింటూ బతకచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఫర్హత్. ఏం చేస్తుంటారు? నేను ఎంఎస్సి పర్సూయింగ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఈ గ్రౌండ్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? చిన్నప్పటి నుంచి వస్తుంది, మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే. సో ఇంకా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తుంది. సో డైలీ జాగింగ్ చేస్తుంటారా? ఎస్. ఏమైనా వర్కౌట్స్ ఏమైనా చేస్తుంటారా? లేదు, రన్నింగ్ చేస్తూ ఉంటా. జాగింగ్, రన్నింగ్. ఏ టైమింగ్స్లో చేస్తుంటారు? మార్నింగ్ 6 to 7 కానీ, 5 to 6 కానీ, ఈవినింగ్ 6:30 to 7 కానీ, లేకపోతే 6 నుంచి 7 కానీ. సో జాగింగ్ చేయడం మెయిన్ రీజన్ ఏంటండి? వెయిట్ లాస్, వెయిట్ లాస్ కోసం, హెల్దీ బాడీ కోసం, హెల్దీ మెయింటెనెన్స్ కోసం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ పి. ఏం చేస్తుంటారు సార్? నాది వెల్నెస్ సెంటర్ అండి, భార్గవి వెల్నెస్ సెంటర్. ఈ స్టేడియంకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఒక 10 years నుంచి వస్తున్నాను. సో వచ్చి ఏమేమి వర్కౌట్స్ చేస్తారు? నేను ఒక 10 minutes వాకింగ్ చేస్తాను, ఒక 15 minutes రన్నింగ్ చేస్తాను, తర్వాత ఒక 10 minutes వాకింగ్ చేసి మిగతా 15 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఏ టైమింగ్స్లో వస్తారు సార్ మీరు? నేను వీక్లీ 3 times మార్నింగ్ వస్తాను, 3 times ఈవినింగ్ వస్తాను. సో జాగింగ్ చేయడం మెయిన్ రీజన్ ఏంటి సార్? బాడీ ఫిట్నెస్గా ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఎలిజబెత్ రాణి. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ను. ఈ స్టేడియంకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 3 years నుంచి వస్తున్నాం అమ్మా. 3 years నుంచి వస్తున్నారు. సో ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి మీరు రోజు? ఏం చేస్తాం, ఈవినింగ్ 6కి వచ్చి 7 వరకు వాకింగ్ చేస్తాం. ఆరోగ్యానికి మంచిదని వాకింగ్, డాక్టర్ సలహా మీదకి వచ్చి 1 గంట సేపు వాకింగ్ చేసి వెళ్ళిపోతాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,